ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పించే అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న మన సభ్యులకు, ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జీవిత ప్రయాణములో దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ జర్నీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై ఈనాటి మన బైబిల్ యోషన్స్లో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ అమ్మగారు అందించే దైవ సందేశాన్ని విందాం. మన జీవిత ప్రయాణాలలో మనకు అనునిత్యం తోడు నీడగా ఉండి మనల్ని సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని కీర్తిస్తూ ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా నా నీడగా నన్ను నడిపించెను నజరేయుడు గలిలయుడు. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, జీవిత యాత్రలో నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను, సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను, నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను, సుడిగాలిలో చిక్కుకున్నా నా నావను, అలలపై నడచినాడు గాలి తుఫానునే అణచినాడు, అలలపై నడచినాడు గాలి తుఫానునే అణచినాడు, చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, జీవిత యాత్రలో ప్రార్థించుకుందాం. కృపగల దేవ, నీకే వందనాలు ప్రభా. ఈ డైలీ బైబిల్ డివోషన్లో తండ్రి, నీ వాక్యాన్ని చదివి ధ్యానించినట్టు తండ్రి, మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని ఈ బంగారు పాదముల బట్టి అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మరి నేటి బైబిల్ ధ్యాన అంశాన్ని చూసినట్టయితే, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషికి ప్రయాణం, జీవిత ప్రయాణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి మన జీవిత ప్రయాణంలో లేక
మన కుటుంబ ప్రయాణంలో ఎన్నో బాధ్యతలను మరి మోసుకొని మనము ముందుకు వెళ్తున్నట్టు మనము చూడగలుగుతున్నాం. మరి పోరాటాలు కానీ, సమస్యలు కానీ, ఆపదలు కానీ ఇవన్నీ కూడా మన జీవిత ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు. మరి కుటుంబ జీవితంలో కూడా ఎదుర్కొంటున్నటువంటి వారంగా మనము ఉంటున్నాము. మరి వీటిని మనము భరిస్తూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మరి వాటన్నిటిని కూడా మనం సహిస్తూ ఎదుర్కొంటున్నటువంటి ఈ జీవిత ప్రయాణంలో మరి ముందుకు సాగుతూ ఈ జీవిత ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టములు, ఎన్ని ఒడదొడుకులు, ఎన్ని ఒంటరి తనాన్ని కూడా మనము కొన్ని సమయాలలో ఒంటరితనాన్ని కూడా మనము అనుభవించే వారంగా ఉంటున్నాము. మరి ఎవరు నన్ను ఆదరించేవారు లేరే అని ఐదార్యపడుచు మనకు ఒంటరితనంలో ఉన్నప్పుడు బాధ అనేది కలుగుతున్నది, శ్రమ అనేది కలుగుతున్నది. కాబట్టి ఆ సమయంలో మన ధైర్యము బలహీనపడిపోతున్నది. అయ్యో, నా తరఫున ఎవరు లేరు కదా, నాకు ధైర్యపరిచేవారు ఎవ్వరు లేరు కదా, నా కన్నీటిని తుడిచేవారు ఎవ్వరు లేరు కదా, నా సమస్యను మరి పంచుకునేటటువంటి వారు ఎవ్వరు లేరు కదా అని మనము బాధపడుతున్న సమయంలో నిజమే స్నేహితులారా, ఒంటరిగా ఈ సమస్యలు సుడిగుండంలో మనము ముందుకు సాగాలనేటటువంటి మరి అన్ని పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండయి. కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితులలో మన చుట్టూ అన్నీ కూడా సమస్యలన్నీ సుడిగుండంలాగా చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా వాటి నుండి మరి తప్పించడానికి ఒక దేవుడు మాత్రమే మనకు చేయగల శక్తిమంతుడు. మరి ఇతర మనుషుల ద్వారా అది సాధ్యమైనటువంటి పని మాత్రము కాదు. మరి ఏది ఏమైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపించగలిగిన నాయకుడుగా ఉన్నాడు. మన తట్టున దేవుడు మాట్లాడి మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెర నుండి దేవుని సంకల్పము చొప్పున విడిపించిన తర్వాత వారిని కానాను దేశమునకు లక్షల కొలది ప్రజలండి విపరీతమైన అవసరతలు వాటన్నిటి నుండి కూడా వారిని కానాను దేశంలోనికి నడిపించినటువంటి దేవుడుగా మనకు బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అయితే ఆ ప్రయాణంలో వారు అడుగు అడుగున ఎన్నో అడ్డంకులను, సమస్యలను, కొదవలను, బాధలను అనుభవిస్తూ వచ్చినటువంటి వారుగా మనము చూడగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు వారి యొక్క మరి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క సంకల్పాన్ని మనం గుర్తించినప్పుడు ఆ ప్రయాణంలో మరి జనాన్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, వారికి అనుదినము ఎదురైతున్నటువంటి ఆటంకాల నుండి దూరపరిచి వారు చేరవలసినటువంటి గమ్యముకు వారిని చేర్చడానికి మరి దేవుడు వారితో ప్రయాణించిన దేవుడుగా ఆయన సన్నిధి వారికి తోడుగా ఉన్నట్టు మనం అక్కడ చూడగలుగుతున్నాము. మరి దేవుడు వారికి ముందుగా వారితో ఉండటం వలన ఎదురయ్యే సమస్యలను, బంధకాలన్నిటిని కూడా జయించి వారు చేరవలసినటువంటి గమ్యానికి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నట్టు మనం ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో మనము చదవగలుగుతున్నాం. ఈ దినాన నీ జీవితంలో కూడా, నీ జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో సమస్యలను, మరి ఎన్నో పోరాటాలను, ఆపదలను, కన్నీళ్లను, అడ్డంకులను అనుభవించే వారుగా ఉన్నావు కదా. నీ జీవిత ప్రయాణం కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా ఎన్నో సమస్యలు కావచ్చు, ఎన్నో అడ్డంకులు కావచ్చు. నేటి దినాన దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది, వాగ్దానం చేస్తున్నది. ఇదిగో నేను నీకు ఉన్నాను అనేటటువంటి అభయాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. నేను నీతో వస్తాను, నిన్ను ఆదరిస్తాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది అనేటటువంటి గొప్ప విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. ఆయన వాగ్దానం చేయుచున్నాడు గనుక స్నేహితులారా, దేవుడు ఈ ఒంటరి ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాడు, నీకు తోడుగా ఉండటానికి ఆయన సమీపిస్తూ ఉన్నాడు అని గుర్తు చేస్తూ మరి
ఎవరి బాధ నుండైనా, ఎవరి కష్టాల నుండైనా, ఎన్ని సమస్యల నుండైనా మనము ఒకవేళ ప్రయాణం చేస్తున్నట్టయితే మన జీవిత ప్రయాణంలో దేవుడు మనతో ఉంటేనే తప్ప మనకి ఎలాంటి సమస్యలు రావు, ఎలాంటి అడ్డంకులు రావు. ఒకవేళ మనము దేవునికి దూరంగా జీవించినట్టయితే మన జీవితాలలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి శోధనలు చెలరేగే పరిస్థితుల్లో మనము ఉంటామని మరి ఈ దినాన మనం ఇవన్నీ గమనిస్తూ మరి ఎల్లప్పుడూ కూడా దేవుని హత్తుకునే బిడ్డలంగా, ఎల్లప్పుడూ దేవునితో ప్రయాణం చేసే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృపగల దేవా, విన్నటువంటి వాక్యం ద్వారా తండ్రి మేము ముందుకు మా జీవితాలలో ప్రయాణంలో తండ్రి మేము ముందు కొనసాగుటకు తండ్రి నేను మా ముందుంచుకొని నడిచే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. జీవిత సముద్రములో ఒక చిన్న దోణెను నేను, జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. జీవిత సముద్రములో ఒక చిన్న దోణెను నేను, జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. ఆకాశంలో ఉరుములు మెరుపులు అలలు పైకి లేవగా, ఆకాశంలో ఉరుములు మెరుపులు అలలు పైకి లేవగా, అలజడి రేగిన నా చిన్ని ఎదలో, అలజడి రేగిన నా చిన్ని ఎదలో ఆత్మశాంతి నీయుము దేవా. జీవిత సముద్రములో ఒక చిన్న దోణెను నేను, జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. సుడిగాలులే వీచునప్పుడు, గడివానలే కురియునప్పుడు, సుడిగాలులే వీచునప్పుడు, గడివానలే కురియునప్పుడు, నన్ను నీవు కంటి పాపగా ఎప్పుడు కాపాడు ఓ రక్షక. నన్ను నీవు కంటి పాపగా ఎప్పుడు కాపాడు ఓ రక్షక. జీవిత సముద్రములో ఒక చిన్న దోణెను నేను, జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్న దోణెలో. జీవనాయక
నీవు మాత్రం చాలు నా చిన్నదోనెలో. జీవిత సముద్రములో ఒక చిన్నదోనెను నేను. ఆ జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్నదోనెలో. జీవనాయక నీవు మాత్రం చాలు నా చిన్నదోనెలో.